హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వీల్స్. ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి వోక్స్వేగన్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ చూసుకుంటే వోక్స్వేగన్ టైగూన్ అనమాట. రీసెంట్ మోడల్ 2021 మోడల్, 22లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది, 21 ఎండింగ్ అనమాట. సో ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. ఇప్పటివరకు చూసుకుంటే 82,000 మాత్రమే తిరిగింది. జెన్యూన్ షోరూమ్ ట్రాక్తో అయితే అవైలబుల్ ఉంది. లాస్ట్ సర్వీస్ అయితే 71,000కి లాస్ట్ సర్వీస్ అయి ఉంది వెహికల్. సో 1.0 పెట్రోల్ ఇంజన్ అనమాట, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6+ రివర్స్ 7 గేర్స్ తో అయితే వస్తుంది వెహికల్. చాలా పెట్రోల్లో టర్బో ఇంజిన్ అయ్యేసరికి మంచి మైలేజ్ అండ్ మంచి పికప్ కూడా ఉంటుంది. సో ఒకసారి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. మనకి ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఎక్సలెంట్ క్రేజియస్ట్ గ్రిల్ అయితే ఉంటుంది. అండ్ వోక్స్వేగన్ సింబల్ అయితే మీరు చూడొచ్చు, పెద్దగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చిన్న ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వస్తాయి. మనకి హెల్యూజన్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఇది కంఫర్ట్ లైన్ కాబట్టి మిడ్ వేరియంట్ అనమాట. సో మనకి చూసుకోవచ్చు. సైడ్ ప్రొఫైల్ చూద్దాం ఒకసారి. బాడీ లైనింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎలాంటి డెంట్స్ కానీ ఎలాంటి స్క్రాచెస్ కానీ లేవు, చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ మనకి టైర్స్ పర్సెంటేజ్ చూసుకుంటే 60 to 70% టైర్స్ అయితే ఉన్నాయి. 60 to 70% టైర్స్ అయితే ఉన్నాయి. సో సైడ్ మిర్రర్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. మీకు ఇక్కడ చూడొచ్చు, మనకి స్టీల్ క్రోమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ నుంచి డిఫాల్ట్ గా అయితే వస్తుంది. అండ్ రూఫ్ రైల్స్ కూడా డిఫాల్ట్ గానే వస్తాయి. వెహికల్ అయితే చాలా మంచి కండిషన్ లో ఉంది. అండ్ ఇంటీరియర్ చూసుకుంటే మనకి క్వాలిటీ లెదర్ సీట్స్ అయితే వేయించుకోవడం జరిగింది. అది కూడా కంపెనీ నుంచి. డాష్ బోర్డ్ ని మ్యాచ్ చేస్తూ ఉంటాయి మనకి లెదర్ సీట్స్ అయితే. సో చూడొచ్చు, డోర్ మీద పవర్ విండోస్ అయితే అన్ని వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి మనకి. అండ్ ఒరిజినల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఏసీ నాబ్స్ చూసుకోవచ్చు. ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది వెహికల్ అయితే. ఎలాంటి డ్యామేజ్ కానీ, విండ్షీల్డ్స్ కవర్స్ కూడా దిగలేదు బండికి అయితే. చాలా మంచి కండిషన్ లో అయితే మెయింటైన్ చేశారు ఓనర్. ఇక్కడ చూసుకుంటే చిన్న స్క్రాచ్ అయితే ఉంది డోర్ కి. సో ఈ స్క్రాచ్ తప్ప ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అండ్ రియర్ ఏసీ విండ్స్ కూడా వస్తాయి ఈ వెహికల్లో. అండ్ మీరు చూడొచ్చు, స్పేషియస్ గా ఉంటుంది. క్యాబిన్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు రియర్ డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది అనమాట. రూఫ్ కూడా రియర్ మనకి లైట్ కూడా వస్తుంది. అండ్ రియర్ మనకి ఏసీ విండ్ కూడా ఉంటుంది అనమాట. సో పవర్ విండోస్ బ్యాక్ వి కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి. సో టైర్స్ పర్సెంటేజ్ చూసుకున్నా బ్యాక్ కూడా సేమ్ 60 to 70% టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే రియర్స్ మనకి కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది అనమాట ఈ వెహికల్ కి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ ఇది. సో ఈ వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ అనమాట, 1111 తో అయితే వస్తుంది. సో ఈ ఫస్ట్ ఓనర్ పేరు మీదే ఉంది. ఇప్పటివరకు ఎలాంటి యాక్సిడెంటల్ హిస్టరీ అయితే లేదు. బూట్ స్పేస్ చూసుకోవచ్చు. బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్ గా ఉంటుంది. అండ్ మనకి టైర్స్ పర్సెంటేజ్ చూసుకున్నా స్టెప్పింగ్ టైర్ కూడా ఇంతవరకు యూజ్ చేయకుండా ఉంది. చాలా మంచి కండిషన్ లో అయితే ఓనర్ మెయింటైన్ చేశారు. బటన్స్ కూడా అన్ని ఒరిజినల్ వే, ఎలాంటివి రీప్లేస్మెంట్ కానీ రిపేర్లు కానీ కాలేదు. డిక్కీ కూడా ఒరిజినల్దే. సో మీరు ఇక్కడ చూడొచ్చు టైగూన్ అనే సింబల్. సో ఈ ప్రొఫైల్ చూసుకున్నా మనకి ఇది పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. ఈ బాడీ లైనింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మనకు ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ ప్రొఫైల్ చూసుకుందాం. ఈ 4 పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి. మనకి లాక్ అన్లాక్ బటన్ ఇక్కడైతే ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి. క్రేజీగా ఉంటుంది అనమాట వెహికల్ స్టీరింగ్ వీల్ అయితే. వోక్స్వేగన్ మనకి సింబల్ చూడొచ్చు. మనకి ఇక్కడ రీడింగ్ చూసుకుందాం ఒకసారి. 82,124 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇప్పటి వరకు తిరిగింది. అండ్ మాన్యువల్ గేర్, 6+ రివర్స్ గేర్స్ అనమాట. మనకు చాలా బాగుంటుంది వెహికల్ అయితే. సో ఈ వెహికల్ లొకేషన్ చూసుకుందాం ఒకసారి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అయితే శ్రీవారాయి కార్స్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్ అయితే మనకి సేల్ కి వచ్చింది. ఈ వెహికల్ మైలేజ్ అయితే చూసుకుంటే లోకల్లో 13 to 14 మైలేజ్ ఇస్తుంది. హైవే మీద అయితే 18 వస్తుంది. సో 1 లీటర్ ఇంజన్ కాబట్టి మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. పెట్రోల్ ఇంజన్ అయినా సరే. మెయింటెనెన్స్ కూడా వోక్స్వేగన్ మెయింటెనెన్స్ మంచిగానే ఉంటుంది. మరి అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు. బట్ ఈ వెహికల్ ప్రైస్ అయితే కొత్తది 14 lakhs చేంజ్ అయితే ఉంది. సో మనం కోట్ చేస్తున్న ప్రైస్ అయితే 9,50,000 అయితే చెప్తున్నాము. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 5 lakhs వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా అందులో కూడా నెగోషియబుల్ ప్రైజే, అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి, ట్రయల్ కొట్టండి. చాలా బాగుంది. సెంట్రల్ లాకింగ్ కానీ ఏది ప్రాబ్లం అయితే లేదు. అన్ని వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.